హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై చేస్తున్నాము. ముందుగా ఉల్లిగడ్డలని, పచ్చిమిరపకాయలని ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిగడ్డ ముక్కలని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చిటికెడు పసుపు వేసుకోవాలి. మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చూడండి, మనకి చికెన్ పీసెస్ అనేవి ఉడికాయి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అనేది పీసెస్కి పట్టింది. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. చూడండి, చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.